వచ్చేసి మనం గ్యాస్ స్టవ్ని ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా కానివ్వండి, ఆ నాబ్స్ దగ్గర కొంచెమైనా సరే మురికి ఉంటూనే ఉంటుంది. అలాంటప్పుడు మన ట్యాబ్లెట్స్ కవర్ ఉంటుంది కదండి, ఆ ట్యాబ్లెట్స్ కవర్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను చూడండి, మీకు ఎంత మురికి కూడా కింద వస్తుంది. మనకి కనిపించదని చాలా మురికి అయితే ఉంటుంది లోపల అనేది. ఆ నాబ్స్ దగ్గర ముఖ్యంగా ఆ కార్నర్స్లో చాలా ఉంటుంది కాబట్టి మన ట్యాబ్లెట్స్ కవర్ తోటి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. చాలా బాగా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నానండి. నెట్టెడ్ కవర్స్ చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి. ఇది కూడా ది బెస్ట్ టిప్పే అవుతుంది. మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు సాక్స్లు సపరేట్గా వేసుకునేవాలి అనుకున్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ కవర్లో వేసుకోండి. వాషింగ్ మిషన్లో వేసారనుక అన్ని బట్టల్లో కలవు. అలానే మనకి ఈజీగా తీసి ఆరబెట్టుకోవడానికి సింపుల్గా ఉంటుందని, చాలా ఈజీ కూడా ఉంటుంది. ఈ నెట్టెడ్ కవర్లో వేసిన తరువాత చివర 3 వేసేసేయండి. చివర 3 వేయడం వల్ల ఫ్రీగా తిరుగుతుంది వాషింగ్ మిషన్ బట్టలు. ఈ మురికి కూడా సింపుల్గా పోతుంది. అండ్ అయిపోయిన తర్వాత మనం ఈజీగా కూడా ఆరపెట్టుకోవచ్చు. ఈ టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి.